నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుడు అంత గొప్పగా బాణ పరంపర విడిచిపెడుతుంటే చూడడానికి ఒక జంట కన్నులు సరిపోవు, 10,000 జంటల కన్నులు ఉంటే చూడడం సాధ్యం. ననుబోటుల మనముల మెచ్చున గరగె ననంగనేల సురతతి కృష్ణార్జునులంగని దుందుభి నిస్వనములతో కురిసే విరుల వాన ఒగడుచున్. నాబోటిగాళ్ళు సంతోషించడం పెద్ద గొప్ప విషయం ఏముందయా ధృతరాష్ట్ర మహారాజా. ఆ రోజున అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి ఆ దేవతలందరూ కూడా పరవశించిపోయి ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిపించి దుందుబులు మ్రోగించారు. ఆ ధర్మరాజు గారు కర్ణుడి చేతిలో ఓడిపోయి చాలా బాధ పొందినవాడై ఇటు మానసికంగా కర్ణుడన్న మాటల వల్ల ఖేదపడుతున్నాడు, శారీరకంగా కర్ణుడి విడిచిపెట్టినటువంటి బాణములు శరీరంలో గుచ్చుకుని బాధపడుతున్నాడు. కాబట్టి ఆ పరాభవాన్ని తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి పడుకుని ఒంట్లో గుచ్చుకున్నటువంటి బాణములన్నింటినీ కూడా తీయించేసుకుంటూ బాధపడుతున్నాడు. ఈలోగా నకల సహదేవులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి మీరు వాయుకుమారుడైనటువంటి భీముడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో అక్కడికి పొండెని వాళ్ళని పంపించేసి తాను పడుకుని ఉన్నాడు. ఈలోగా ఆ కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఘోరానీక శరాకృతింబరగి సంక్షోభంబు కావించుతున్ త్రేరుల్ త్రుంగగ వరణంబులు ధరం త్రెళ్ళంగా అశ్వాళి నుగ్గై రక్తంబున తేలగా భటజయం బత్యంత చూర్ణీకృతాకారత్వంబు భజింప కేళిసెలిపెన్ కౌంతేయు సైన్యంబునెన్. ఆ కర్ణుడు ప్రయోగించినటువంటి భార్గవాస్త్ర ప్రభావం చేత పాండవ వీరుల యొక్క సైన్యంలో అల్లకల్లోలం చెలరేగింది. ఎక్కడ చూసినా రథాలు నుగ్గైపోతున్నాయి, ఏనుగులన్నీ కుప్పలుగా నేల మీద పడిపోయాయి, రథాలన్నీ ముక్కలైపోయాయి, గుర్రములు పీనుగుల పెంటలైపోయాయి, నెత్తుటి మడుగులో శవాలు తేలుతున్నాయి, సైన్యమంతా పిండి పిండి అయిపోయింది. అటువంటి పరిస్థితులలో కృష్ణార్జునులను పేరు పెట్టి సైన్యం అంతా పిలుస్తోంది, మేము తట్టుకోలేకపోతున్నాం యుద్ధాన్ని, ఓ కృష్ణార్జునులారా రండి, వచ్చి మమ్మల్ని కాపాడండి అంటుంటే అర్జునుడు కృష్ణుడి వంక చూసి ఇవాళ కర్ణుడు చేసేటటువంటి యుద్ధం పరమ భయంకరంగా ఉంది, ఇవాళ వెలిగిపోతున్నాడు కర్ణుడు. ఇటువంటి యుద్ధం చేస్తున్న సమయంలో నిష్కారణంగా మనం మధ్యలో ప్రవేశిస్తే అదే ఉత్సాహంతో మన మీదకి వస్తే మనం ఓడిపోయినా ఓడిపోవచ్చు. కాబట్టి పట్ట పగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి వెలుగుచున్నవాడు మన రథం ఇప్పుడు మాధవ మరల నిమ్ము బ్రతికి ఉండిన శుభములు వడయవచ్చు. ఓ కృష్ణ, ఇప్పుడు మన రథాన్ని కర్ణుడి ముందుకి తీసుకెళ్లకు. మిట్ట మధ్యాహ్నం వేళ ఏ విధంగా సూర్యుడు వెలిగిపోతూ ఉంటాడో కర్ణుడు అలా వెలిగిపోతున్నాడు, బ్రతికుంటే శుభాలు చూడొచ్చు, కాబట్టి మన రథాన్ని ఇంకొక వైపుకి మళ్లించేయి అని కర్ణుడి వైపుకి కాకుండా మరొక వైపుకి మరలింపచేశాడు. ఈలోగా అర్జునుడు ఎక్కడా కూడా యుద్ధభూమిలో ధర్మరాజు కనపడటం లేదు, ఏమైంది అసలు, ఎందుకని ధర్మరాజు కనపడటం లేదు అని చెప్పి ఆతృత పొందినటువంటి వాడై భీముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆ భీముడిని అడిగే ముందే అర్జునుడి మనసులో ఒక ఆలోచన ఉంది. మనం అశ్వత్థామతో పోరాడుతున్నటువంటి సమయంలో ఈ ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చేశాడు, అప్పుడు ఏమైనా జరగరానిది జరిగిందా, ఎందుకు ఎక్కడా కనపడటం లేదు ధర్మరాజు అని భీముడిని అడిగితే భీముడు అన్నాడు, కౌరవకోటిని పొదివి క్రందుగ గయ్యము సేయ కర్ణుడా భూరమణున్ వడింగదిసి భూరిశరంబులు మెననింప నొవ్వారుటయం తొలంగెనతడు ఆహవరంగమునందు లేడు నీ వారయు మింతకెట్లగునో అచ్యుతుడుండగా నట్టులేలగున్. నేను ఇటువైపు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తుంటే అన్నగారైనటువంటి ధర్మరాజు గారు ఆ కర్ణుడితో యుద్ధం చేశాడు. ఆ కర్ణుడు అనేక బాణములు ధర్మరాజు మీద ప్రయోగించాడు. అప్పుడు ధర్మరాజు బాగా డసిపోయి ఈ యుద్ధరంగాన్ని వెంటనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడా కూడా నాకు ఇప్పుడు కనపడటం లేదు, అసలు ఏమైంది అన్న విషయాన్ని ఓ అర్జున నువ్వు కనుక్కో, ఎందుకంటే కృష్ణుడు మన ప్రక్కన ఉండగా ఇంకొకలా జరిగే అవకాశం లేదు, కానీ ఏం జరిగిందో తెలుసుకోమన్నాడు. అంటే కృష్ణార్జునులు ఇద్దరూ కూడా
ఆ ధర్మరాజు పడుకున్నటువంటి శిబిరంలోకి వెళ్ళారు. వెళ్ళగానే అకస్మాత్తుగా యుద్ధం మధ్యలో ఆ కృష్ణార్జునులిద్దరూ కూడా రావడం ధర్మరాజు చూశాడు. వెళ్ళినటువంటి కృష్ణార్జునులిద్దరూ కూడా ధర్మరాజు గారి పాదములకు నమస్కరించారు. వెంటనే ధర్మరాజు గారు అనుకున్నాడు, నా మీద ఇవాళ ఇన్ని బాణాలు ప్రయోగించి అనరాని మాటలు అన్నాడు కదా, అందుకని కృష్ణార్జునులకి కోపం వచ్చింది, కర్ణుడిని సంహరించేశారు, నాకు ఈ శుభవార్త చెప్పడానికి వచ్చారనుకుని ఆనందపడిపోయి లేచి పరమ సంతోషపడిపోతూ, దేవతలైనా నిజానికి పగబట్టి కర్ణుడిని యుద్ధంలో జయించగలరా? పరశురాముడికి శిష్యుడై ఎన్ని అస్త్రములను సంపాదించాడు, అగ్నిహోత్రంతో సమానంగా వెలిగిపోతూ ఇవాళ యుద్ధం చేశాడు. వాయు సమానుడైనటువంటి ఆ భీమసేనుడు అతడితో యుద్ధం చేస్తున్నాడు తప్ప నిజానికి ఇతరులకు అతనితో యుద్ధం చేయడం సామాన్యమైనటువంటి విషయమా? ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఏదో ఆట ఆడుతున్నట్టుగా ఉంది తప్ప వేరుగా ఏదో కష్టపడుతున్నట్టు కనపట్టలేదు. నిజానికి ధైర్యం విషయంలో, గుణాల విషయంలో చెప్పవలసి వస్తే కర్ణుడు తక్కువవాడు కాడు సుమా. అటువంటి శక్తివంతుణ్ణి యుద్ధంలో తుదముట్టించి ఒక్క గాయం కూడా కాకుండా మీ ఇద్దరూ తిరిగి వచ్చారంటే ఇది చాలా చాలా గొప్ప విషయం. ఆ కర్ణుడు ఇవాళ సాత్యకిని, ఉపపాండవుల్ని, మమ్మల్ని అందరినీ ఎంత బాధ పెట్టాడో, నా రథాన్ని విరగొట్టేశాడు, బాణములను నా శరీరంలోకి దింపేశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, దాంతో నేను భయభ్రాంతుణ్ణి అయిపోయాను. అసలు కర్ణుడి యొక్క బాహోటోపాన్ని ఎలా ఓర్చుకోవాలి అని 13 సంవత్సరాలు నేను కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. అరణ్యవాస సమయంలో, అజ్ఞాతవాస సమయంలో నేను ఆ కర్ణుడి గురించి అంత బెంగ పెట్టుకుని ఉండేవాడిని. ఎప్పుడూ నిజానికి నాకు ఆ కర్ణుడి యొక్క ఆకారమే కళ్ళ ముందు కనపడుతుండేది. నిజానికి భీష్మద్రోణుల చేత కూడా నేను ఎప్పుడూ అటువంటి అవమానాన్ని పొందలేదు. అంత అవమానాన్ని ఇవాళ నాకు ఆ కర్ణుడు చేసి ప్రాణాలతో తిరిగి పొమ్మని విడిచిపెట్టాడు. అటువంటి వాణ్ణి నువ్వు ఎలా చంపగలిగావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చిన్న విషయమా? పైగా ఆ కర్ణుడు ద్రౌపదీదేవి విషయంలో ఎటువంటి కారుకూతలు కూశాడు. అవి నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా బాణము చేత చేయబడినటువంటి పుండు గోటి చేత గీరితే ఎలా ఉంటుందో మనసులో అటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. అహంకారంతో పైకెత్తినటువంటి ఆ కర్ణుడి యొక్క తల నువ్వు బాణం ప్రయోగించి పడగొట్టినప్పుడు ఆ కన్నీటి వరదలో మిగిలినటువంటి బంధువులందరూ తేలియాడుతూ ఏడుస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో విజయ. నాకు నిజంగా అవి తలుచుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, నువ్వు కర్ణుడిని అలా చంపావని ఆలోచిస్తూ ఉంటే ఎంత గొప్పగా అనిపిస్తోందో. నువ్వు వేసిన బాణానికి ఆ కర్ణుడి కంఠం తెగిపోయి తల పక్కకి ఉరిగిపోయి రథం మించి నేల మీద పడిపోయినప్పుడు ఎంత అద్భుతంగా ఉండుంటుందో నీ యుద్ధం అని చెప్తుంటే, ఊరికే ఏదో దండకంలా పొగిడేస్తున్నటువంటి ధర్మరాజు గారి యొక్క పొగట్టలని విని, అయ్యో మనం కర్ణుడి చంపొచ్చేసాం అనుకుంటున్నాడు అన్నయ్య అని చెప్పి ఆపి అర్జునుడు అన్నాడు, నేను సంసప్తకులతో యుద్ధంలో ఉన్నాను. అక్కడ నుంచి మీరు చేస్తున్నటువంటి యుద్ధాన్ని గమనించాను. ఆ సంసప్తకులందరూ కూడా నన్ను చుట్టుముడితే నేను చెయ్యగలిగిన యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా అణిచేశాను. ఎవరో కొద్దిమంది మిగిలిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి అశ్వత్థామ మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఆ అశ్వత్థామ తర్వాత యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. మీరు యుద్ధభూమిలో ఎక్కడా కనపట్టలేదేమిటని అనుమానం వచ్చి భీముడిని అడిగితే జరిగిన విషయం చెప్తే, మిమ్మల్ని పలకరిద్దామని నేను వచ్చాను తప్ప నేను నిజానికి కర్ణుడిని సంహరించి రాలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాను కాబట్టి నా మనసు సంతోషంగా ఉంది. మీరు అనుజ్ఞనిస్తే యుద్ధభూమికి పోతాను. పంతం చెల్లేటట్టుగా నేను కర్ణుడి యొక్క శిరస్సుని ఖండించేస్తానన్నాడు. అంటూ అర్జునుడు అన్నాడు, నరవరా పంపు ఏను ప్రథనంబునకేగిన సునసూతుడుద్ధరత నిదిచ్యనేని తలత్రుంపక తక్కిన విప్రుతోడ ఈ పరసున నిచ్చువాడనని పల్కి పదంపడి ఈక తక్కు దుష్పురుషుని చూచుమాట్కినను చూచుడు నీవును వాసుదేవుడున్. ప్రతిజ్ఞ చేసినంత పెద్ద మాట మాట్లాడాడు. అనుజ్ఞని అన్నయ్య, ఇప్పుడే నేను కర్ణుడి మీద యుద్ధానికి వెడతాను. కర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళి ఆ కర్ణుడిని తెగటార్చేస్తాను. ఒకవేళ నేను కానీ అలా యుద్ధం చేసి కర్ణుడిని తెగటార్చకపోతే, నీ మనసుకి శాంతి కల్పించకపోతే
విప్రుతోడ ఈ పరుసున నిచ్చువాడనని పల్కి పదంపడి ఈక తక్కు దుష్పురుషుని చూచుమాట్కినను చూడుము నీవును వాసుదేవుడు. బ్రాహ్మణుడు ఏదైనా వచ్చి అడిగితే రేపిస్తాను మాపిస్తాను అని చెప్పి తిప్పుకుని ఇవ్వనటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపమును నేను పొందుతాను. కాబట్టి అటువంటి ముఖంతో నన్ను మీరు కృష్ణుడు చూడవచ్చు. అంటే నేను నా ప్రతిజ్ఞ తప్పను, కర్ణుడిని సంహరించేస్తాను, అన్నయ్య మీరు అనుజ్ఞనివ్వండి అన్నాడు. అంటే ధర్మరాజుకి చాలా బాధ కలిగింది. కర్ణుడిని చంపలేదనమాట, చంపకుండానే ఇక్కడికి వచ్చాడు, పైగా నన్ను పరామర్శిద్దామని వచ్చాడా అని చాలా ఆగ్రహం పొంది యుద్ధానికంటూ వెళ్ళిన తరువాత పొందితే కలత పొందాలి, లేకపోతే వైదొలగిపోవాలి. రెండూ కాకుండా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు ఇదిగో ఇలాగే చులకనైపోతాడు అంటూ, విను కర్ణునకే నోడితి నననీటికి నీవు నోడితి అనిలజ మాద్రీతనయులు మున్నేయోడిరి మనతో కూడంగా కంసమర్దనుడోడెన్. కంసుడి చేతిలో నేనే ఓడిపోయానన్నాం ఎందుకు? భీముడు ఓడిపోయాడు, నకులుడు ఓడిపోయాడు, సహదేవుడు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు. మనతో కలిసి ఉన్నందుకు కృష్ణుడు కూడా ఓడిపోయినట్టే. కాబట్టి మన 5గురం కర్ణుడి చేతిలో ఓడిపోయాం. కావున మనమిక అనికింబోవం పని లేదు, విపిన భూమికి జని అచ్చో వెరపు దక్కి తపసులమై విచ్చల విడి జరింతమందరము తగన్. కాబట్టి ఇంకా మళ్ళీ యుద్ధానికి ఎందుకు మనం? నువ్వు కూడా వెళ్ళకు, వాళ్ళని కూడా పిలు, 5గురం కలిసి అరణ్యానికి వెళ్ళిపోదాం, హాయిగా తపస్సు చేసుకుంటూ దొరికిన కాయ పండు ఆకు తింటూ బతికేద్దాం. కాదేమి బిరుదులాడక సాధులమై వినయమొప్పజని కురునాథుండేని పనిచిన చేసి దయాదృష్టి అతండు సూచునట్లుండదగున్. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి బుద్ధి గడ్డి తిని కర్ణుడితో యుద్ధానికి వచ్చాం, అయ్యా మమ్మల్ని ఇంకేం చేయకు, ఆ కర్ణుడు మమ్మల్ని చంపేస్తాడంటే ఆ దుర్యోధనుడు ఏ పని అప్పచెప్తే ఆ పని చేసుకుని బతికేద్దాం తప్ప మనకి ఆ కర్ణుడితో యుద్ధం ఏమిటి? నీతెరగిట్టిదేని రణనిష్టకు పూనక కార్యవాదివై ద్వైతవనంబునంద సముదగ్ర భుజాబల దుర్జయుండు రాధాతనయుండు వాణ్ణి నెనిదాక నశక్యము నాకునన్న నేనీ తెరువేలవొత్తు మహియేలన శక్తుడు వంచసేయునే. ఓ అర్జున, ద్వైతవనంలో ఉన్నప్పుడు అవకాశం వచ్చిన ప్రతిసారి కర్ణుడిని చంపేస్తాను, కర్ణుడిని చంపేస్తాను, కర్ణుడిని చంపేస్తానని నువ్వు అంటుంటే నీ మాటలు నిజమనుకుని నమ్మి నువ్వు ఉన్నావు కదా అనుకుని యుద్ధానికి వచ్చేసాను. నిజంగా నువ్వు ఆనాడే నేను కర్ణుడితో యుద్ధం చెయ్యలేను అని చెప్పుంటే అశక్తుడు భూమిని పరిపాలించడం కోరుకోవచ్చా? నేను ఈ యుద్ధానికి వచ్చి ఉండేవాడినే కాదు అని వధించద కర్ణునేనని ప్రతిజ్ఞ చేసి ఇటు తెచ్చి నన్నిట్లు చేసి ఇంతకెట్లు నేర్చితి పొడవుగా నెత్తి నేలవైవనోర్చితి నను పగవారి నడుమా. నేను కర్ణుణ్ణి చంపేస్తానని ప్రతిజ్ఞలు చేసి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణుణ్ణి ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి వచ్చావు, నన్నేమో ఇన్ని బాణాలు పెట్టి కొట్టాడు, పగవారి ముందు నన్ను అంత పైకెత్తి నేలకేసి కొట్టినట్టు లేదా? ఎందుకు ఇటువంటి పని చేశావు? నువ్వు పుట్టిన సమయంలో అశరీరవాణి నువ్వు చాలా చాలా గొప్పవాడి అవుతావని, తపస్సు సంపదగా కలిగిన వాడి అవుతావని, యుద్ధంలో వెనక్కి తిరగవని, కౌరవుల్ని గెలుస్తావని, మహాపుణ్యాత్ముడవని చెప్పింది. కానీ నిజంగా చెప్పాలంటే అశరీరవాణి చెప్పినటువంటి మాట కన్నా దుర్యోధనుడు చెప్పిన మాటే సత్యం. ఎందుకనంటే నిష్కారణంగా నేను దుర్యోధనుడితో వైరం కొని తెచ్చుకున్నాను. కర్ణుడితో యుద్ధం అంటే నువ్వు ఇంత వెనుకాడుతావని నాకు తెలియదు అర్జున, లేకపోతే నేను వచ్చేవాడినే కాదు. దుర్యోధనుడు ఎప్పుడో చెప్పాడు, కర్ణుడితో మీరు యుద్ధం చెయ్యలేరు అని చెప్పాడు. నేను నమ్మకుండా యుద్ధానికి వచ్చాను. ఎందుకు నీకు ఈ సంపదంతా? ఒకట రెండా? ఎన్ని దివ్యమైనటువంటి పరికరములు నీ దగ్గర ఉన్నాయి. దేవతలిచ్చిన తేరు, అశ్వంబులు, కపికేతనంబును కలవు, దైవికంబు చేయనున్నది గాంధీవామన తాటి అంతటి విల్లది కాక హరిరథంబు గడిపెడునటే పరికరమిట్టిదయ్యుండా ఎట్లు కర్ణున కోడి ఇట్టు వలయ పారుతించితివీవు భండనంబున కర్ణుగని పారుదని సుయోధనుండు చెప్పే అది నిజంబుగా కొనక బేలైతి నాదు బేలతనమున కాదే పాంచాల మాచ్య పాండ్యులాదిగా కలిగిన బంధుమిత్ర జనులు తెగటారిర ప్రయోజనముగాగా. ఓ అర్జున, దేనికయా నీ దగ్గరున్నటువంటి దివ్యమైనటువంటి సంపద అంటూ ధర్మరాజు గారు
దేవతలేమో నీకు గొప్ప రథం ఇచ్చారా, వాటికి గొప్ప గొప్ప గుర్రములు ఉన్నాయా, సాక్షాత్తుగా హనుమ పతాకంలో ఉన్నారా, ఇవన్నీ దైవీ సంపద. తాటి చెట్టంత పెద్ద ధనస్సు గాంధీవం ఒకటి చేతిలో పట్టుకుంటావా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రథం నడుపుతున్నాడా, ఇన్ని ఉండగా కర్ణుణ్ణి ఓడించలేక వచ్చేసావా, యుద్ధమే జరిగితే కర్ణుడిని మీరు ఎదుర్కొనలేరని దుర్యోధనుడు చెప్పిన మాట ఆఖరికి నిజమవుతోందా, నా బేలతనంతో నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చానా, నన్ను నమ్మి పాపం ఆ పాంచాల అమాత్య పాండ్య రాజులందరూ యుద్ధానికి వచ్చారా, వచ్చినందుకు వాళ్ళందరూ మట్టి కరిచిపోయారా, ఇవన్నీ నీవు చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల కాదు అంటూ ఆ కర్ణుణ్ణి జయించడం అనేటటువంటిది అసాధ్యమైపోయింది. ఇక కౌరవవీరులందరూ చూస్తుండగా కర్ణుడి చేత అవమానింపబడి ఇంకా ప్రాణాలతో ఉండడం వల్ల నాకేమిటి ప్రయోజనం, నిజానికి భీముడు ఉన్నాడు కాబట్టి చావు తప్పి బయటికి వచ్చాను. పాపం ఆ భీముడు ఒక్కడు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నాడు. నిజంగా ఇవాళ అభిమన్యుడో ఘటోత్కచుడో బ్రతికుంటే నాకు ఇంత కష్టం వచ్చేదా, ఆ దుర్మార్గుడు నన్ను గడ్డిపోచ కింద చేశాడు కర్ణుడు, ఆదరణ లేని దీనుడి కింద చేసి కష్టపెట్టాడు అంటూ ధర్మరాజు తీవ్రమైనటువంటి మాట ఒకటి అన్నాడు అర్జునుడిని ఉద్దేశించి. హరిగలుగంగ నీటికి భయంబున వచ్చితి, నీదు గాంధీవం ఎరువుగనిచ్చి నీవు నొగలెక్కి హరిన్ రధిచేయకన్నా నిష్ఠుర భుజ విక్రమోగ్రుడగు సూత తనూభవు తత్సహాయులన్ పొరిగొనడే సుయోధనుని పోడిమి తోలగా ఒక్క మాత్రలో. నువ్వు యుద్ధం చేయలేనప్పుడు నీ చేతిలో ఉన్న గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తే కృష్ణుడు గాంధీవాన్ని పట్టుకుని త్రుటిలో ఆ కర్ణుడిని చంపేస్తాడు, దుర్యోధనుడిని చంపేస్తాడు, సామ్రాజ్యాన్ని మనకిచ్చేస్తాడు. ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేసి నువ్వు రథం తోలకపోయావా, కర్ణుడు చచ్చిపోను కదా, పెద్ద గాంధీవం ఉంది అని చేతిలో గాంధీవం పట్టుకుని నువ్వు తిరిగితే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నాడు. అని ధర్మరాజు ఆ కోపంలో మాట్లాడుతూ, గొంతి కడుపునందు కొడుకు చూలై నీవు దోపకుండవైతి తోచినట్టి పిండ మెడలి అయినా పిదప దిగంబడదయ్యే ఇంత పుట్టుదట్టులైనా. నువ్వు అసలు మా అమ్మ కుంతీదేవి కడుపులో ప్రవేశించినప్పుడు మగపిండంగా ఏర్పడకుండా ఉంటే ఏ గొడవ లేకపోను. నువ్వు మగపిండంగా తయారయ్యి వచ్చావు కాబట్టి నిన్ను నమ్ముకుని మేము యుద్ధానికి వచ్చాం. ఒకవేళ ఏర్పడిన ఆ పిండం గర్భస్రావమై జారిపోయి ఉంటే ఏ గొడవ లేకపోయేది. నువ్వు పుట్టడం ఇన్ని అనర్థాలకి కారణమైంది అన్నాడు. అనేటప్పటికీ అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి అర్జునుడు వరలోంచి కత్తి పైకి లాగేటప్పటికీ కృష్ణుడు చూసి ఆశ్చర్యపోయి, ఇక్కడ ఎవరు శత్రువులు లేరు కదా, దుర్యోధనాదులు లేరు కదా, ఉన్నది మీ అన్నయ్య కదా, ఆయన క్షేమం చూడడానికి వచ్చాం కదా, ఆయన క్షేమంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏ ఉపద్రవం వచ్చిందని నువ్వు వరలోంచి కత్తి తీస్తున్నావు అని అడిగాడు అర్జునుడిని. అడిగితే వెంటనే అర్జునుడు అన్నాడు, వినుము, ఒరులకు గాంధీవమిమ్మని నన్నెవండు పలికే అతని శిరము గ్రక్కున పగలవ్రేయుటకు చేసినవాడ ప్రతిజ్ఞ నాదు చిత్తములోనన్. ఎప్పుడైనా ఎవరైనా నీ చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇతరులకిమ్మని అంటే వాళ్ళ కంఠం కోసేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను ఒకప్పుడు. ఇవాళ మా అన్నయ్య ధర్మరాజు గారు ఏమన్నాడు, గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయిపోయావా, నువ్వు సారథ్యం చేయకపోయావా, ఆ గాంధీవం పట్టుకుని కృష్ణుడు వెంటనే కర్ణుణ్ణి దుర్యోధనాదులను సంహరిస్తాడు కదా అన్నాడు. ఆ మాట అనకూడదు కదా, నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, అలా ఎవరైనా నా చేతిలో గాంధీవాన్ని ఇంకోళ్ళకి ఇమ్మంటే వాళ్ళని చంపేస్తానని. కాబట్టి ఇప్పుడు అన్నాడు కాబట్టి ధర్మరాజును చంపేయాలి నేను, లేకపోతే నేను అన్న మాట నేను తప్పిపోయినట్లు అయిపోతుంది కదా. అన్నమాట నిలబెట్టుకోలేని వాడు అని చెప్పి నన్ను అందరూ రేపు చులకన చేస్తారు కదా. అసత్య దోషం రాకుండా నివారించుకోవాలంటే అన్నయ్యని చంపేయడం తప్ప నాకు మార్గం లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో లోక వ్యవహార దక్షత కలిగినటువంటి వాడివి కాబట్టి నేనేం చేయాలో చెప్పన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయి ఆయన అన్నారు, నీకు వృద్ధసేవ లేకునికి ఎరుంగంగనయ్యే రిత్త ఇట్టు లడిచి పడుట బట్టి ధర్మ విధి విభాగజ్ఞులైన వారేల చేయజొత్తురిట్టిదాని. ఓ అర్జున, నిన్ను చూస్తుంటే నువ్వు పెద్దలైనటువంటి వారి యొక్క సేవ చేసి వారి వలన ఆ ధర్మము యొక్క విభాగమును గురించి సరిగ్గా తెలుసుకోలేదు అని నాకు అర్థమవుతోంది. కాకపోతే రిత్త ఇట్టు లడిచి పడుట బట్టి ఇలా ఎవరైనా ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించి అది ధర్మం అని అనుకుంటారా? అనుకోరు.
నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ధర్మరాజునే చంపేద్దాం అనుకుంటున్నావు అంటే నీకు తగినంత ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానము లేదు అని అనుకోవలసి ఉంటుంది. ధర్మాచరణ విషయంలో వివిధములైనటువంటి విషయములను జాగ్రత్తగా తెలుసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అంతే తప్ప మన బుద్ధికి తోచిందంతా ధర్మము అనుకుని ప్రవర్తించడానికి వీలు లేదు. ఆయన ఎవరు? ధర్మరాజు గారు సాక్షాత్తుగా మనకి పరిపాలకుడు. అటువంటి వాణ్ణి చంపేస్తాను అనడం ఎట్లా న్యాయం అవుతుంది? పైగా నువ్వు ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు చేశావు? ఎప్పుడూ నీకు లోకం యొక్క తీరు తెలియనటువంటి వయసులో, ధర్మం గురించి తగినంత ప్రాజ్ఞత ఏర్పడేటటువంటి అవకాశం లేని వయసు అయినటువంటి వయసులో ఇటువంటి ప్రతిజ్ఞని నువ్వు స్వీకరించావు. ప్రాణహాని వచ్చు పట్టున సర్వధనాపహార వేళయందు నడపు సత్యమనృతమండ్రు అసత్యంబు సునృతమని పరిగ్రహింతురు ఆర్గ్యజనులు. ఎప్పుడైనా ప్రాణమునకు ఆపదొచ్చిన, ధనానికి ఆపదొచ్చిన అబద్ధం ఆడచ్చు. ప్రాణాన్ని రక్షించుకోవచ్చు, ధనాన్ని రక్షించుకోవచ్చు. అప్పుడు అది అబద్ధం కిందకి రాదు, నిజమే అవుతుంది, సత్యమే అవుతుంది. ఒకవేళ సత్యమే చెప్పాలి కదండి, అబద్ధం ఆడకూడదు కదండి, అది ప్రాణం పోతున్నా ధనం పోతున్నా సత్యమే చెప్తే అది అబద్ధం చెప్పడం కిందకు వస్తుంది. నీకు ధర్మాధర్మముల గురించినటువంటి సునిశ్చితమైన జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. నీకు ఒక విషయం చెప్తాను చూడు. ఒకప్పుడు ఒక గ్రామంలో కౌశికుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నదీ సంగమ పుణ్యక్షేత్రంలో నివసిస్తున్నాడు. సత్యవాది అని గొప్ప ప్రసిద్ధి పొందాడు. అటువంటి సమయంలో ఆయన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నప్పుడు కొంతమంది దొంగలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ దొంగలు తరుగుతుంటే ఆ పాపం మరికొంతమంది జనులు భయపడిపోయి దొంగలు మీద పడి చంపేస్తారు, దోచుకుంటారని పరిగెత్తుకొచ్చి ఆశ్రమంలో ఆ మూల ఈ మూల ఆ ప్రాంగణం చాటున దాక్కున్నారు. దాక్కుంటే ఆ దొంగలు వచ్చి ఈ కౌశికుడిని అడిగారు, ఏమయ్యా ఇటుగా ఎవరైనా జనులు పరిగెత్తుకొచ్చారా, ఎక్కడైనా దాక్కున్నారా అని. ఇదిగో అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు, ఆ పాకలో దూరాడు, ఇదిగో ఈ చెట్టు చాటున ఉన్నాడు అని చెప్పకపోతే అసత్య దోషం వస్తుందని ఆ కౌశికుడు వచ్చిన జనులు ఎక్కడెక్కడ దాక్కున్నారో చెప్పాడు. ఈ దొంగలు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ ధనాన్ని దోచేసుకున్నారు. నిజమే చెప్పినా ప్రాణహాని ధనహాని జరిగే నిజం చెప్పాడు కాబట్టి 10 మంది ప్రాణములు నిలబెట్టడానికి ఆ సత్యం పనికి రాలేదు కాబట్టి అబద్ధం ఆడాడు అని వేసి ఇంతమందికి బాధ కలగడానికి పాపంలో ఇతనికి వంతుంది అని చెప్పి దుర్గతిని పొందాడు. కాబట్టి అన్ని వేళలా సత్యమన్న పేరుతో ప్రాణహానికి ధనహానికి వాడకూడదు. నీకు ధర్మాధర్మ వివక్ష తెలియదు కాబట్టి నువ్వు అన్నయ్యని చంపకూడదు, ఇటువంటి పని చెయ్యకూడదు అని చెప్తే వెంటనే అర్జునుడు అన్నాడు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నాకు కార్యాకార్య వివక్ష తెలియచేశావు, లేకపోతే నాకు ఈ ధర్మానికి సంబంధించినటువంటి సూక్ష్మమైన జ్ఞానము తెలిసి ఉండేది కాదు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగాడు. జనముల వృధా ప్రతిజ్ఞుండని నన్ను నిందింపకుండా అగ్రజుడు సుఖంబునికియు కలిగెడునట్లుగా నన్ను అనుగ్రహము చేసి చేయునది పనుపుదగన్. అన్నగారు క్షేమంగా ఉండాలి, నేను అసత్యవాదిని, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేదు అన్న అప్రతిష్ట రాకుండా ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని అడిగాడు. అడిగితే వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నువ్వు ఒక పని చెయ్యి, నీవిట్టి వాడవని ధరణీ విభునిం పలుకు మదియ నీ చంపుట సంభావించి పిదప ప్రణతుడవై వినయము సేయు చిత్తమలర అతనికిన్. మీ అన్నగారు నిన్ను ఇవాళ కోప్పడలా మాట్లాడాడు అంటే కర్ణుడు ప్రయోగించినటువంటి బాణముల చేత శరీరం ఖేదం పొందింది, అన్న మాటల చేత మనసు డస్సిపోయింది, అందుకునన్నాడు. కాబట్టి ఆయనకి మనసులో నిజంగా నీ మీద ఏమైనా కోపం ఉండి అన్నాడా? మనసులో కోపం ఉండి కాదు. కాబట్టి మనం ఆయన దగ్గర వశవర్తులం, మనం అట్లా ప్రవర్తించకూడదు కదా, చంపకూడదు కదా. కాబట్టి నీవు చేసిన ప్రతిజ్ఞ పోకూడదు, నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే లెక్కలోకి రావాలి. కానీ ధర్మరాజు చనిపోకూడదు, బ్రతికుండాలంటే నేను ఒక తేలిక మార్గం చెప్తాను చూడు. పెద్దలైనటువంటి వారిని నింద చేస్తే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి ధర్మరాజుని నిందించు, ఆ తర్వాత చేతులు కట్టుకుని ధర్మరాజు గారి దగ్గర నిలబడి
అన్నయ్య పొరపాటున నిందించాను, క్షమించు అని చెప్పు. ధర్మరాజు బతుకుతాడు. పెద్దవాణ్ణి నిందించావు కాబట్టి ఆయన చచ్చిపోవడంతో సమానం. పెద్దవాణ్ణి నిందిస్తే మరణించినట్టే, కాబట్టి అట్లా చెయ్యి అన్నాడు. అనగానే అర్జునుడు ధర్మరాజును నిందించడం మొదలుపెట్టాడు. కథనస్త్రంబుల ఉజ్వలోద్భట గదాఘాతంబులన్ కాలగేలను విద్విచ్చతురంగ సంఘముల కూలంగేలి సల్పంగ జాలినయా భీముడు పల్కుగా కనను దోర్లీలా సమగ్రుండవై అనిలో నిల్వగలేని నీ విటుల కీడాడంగ నర్హుండవే. చతురంగ బలాల్ని తన భయంకరమైనటువంటి బాణముల చేత గదాఘాతం చేత పడగొట్టగలిగినటువంటి భీముడు నన్ను నిందిస్తే నిందించవచ్చుగాక, కానీ యుద్ధభూమిలో నిలబడలేని వాడివి, గొప్ప యుద్ధం చెయ్యలేని వాడివి ధర్మరాజా, నన్ను నిందించడానికి అసలు నీకున్న అధికారం ఏమిటి అంటే, పెద్దవాణ్ణి నిందిస్తే పెద్దవాణ్ణి చంపేసినట్టే. అక్కడతో తన ప్రతిజ్ఞ నిలబెడుతుందని కృష్ణుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి అర్జునుడు అంటున్న మాటలు. నన్నిరిగి ఎరిగి ఇట్లనజన్నే నీ జిహ్వ పిక్కు శకలములై పోకున్నది ఎలుకో రణమున ఎన్నడు నీవేమి చేసి తింతయనుటకున్. నన్ను ఇన్ని మాటలు అన్నావు కదా ధర్మరాజా, నీ నాలుక ముక్కలైపోవాలి. నిజానికి ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా గొప్ప గొప్ప పనులు చేశావా? నన్ను అనడానికి నీకు అధికారం ఏమిటి? నకులుడు సహదేవుండును ప్రకట భుజాస్ఫురణమునన్ ఆరాతి బలము నేలకు గోలకు దెత్తురు నూరికి వచ్చిన ఎట్టులు అడిరే ఇబ్బంగిన్. అంత గొప్పగా యుద్ధం చేసేటటువంటి నకుల సహదేవులే నన్ను ఎప్పుడు ఏ మాట అనలేదే. అంత పెద్ద యుద్ధాలు చేయడం చేతకానటువంటి నువ్వు నన్ను అంటావా? నీవు జూదంబాడగా వైరబంధంబు కౌరవకోటితో కలిగే మనకు రాజ్యనాశంబు అరణ్యవాసంబును దాస్య దైన్యంబు అత్యంత దుఃఖములు తెచ్చికొంటి సిగ్గొలయదు నీ మనంబున ఇంచుకేనియు అనికి జాలకున్నవానికి దాల్మి యొప్పగుగాక ప్రలదములు పలికిన లాఘవంబు సింధు మున్నేమి చేసిన చేసితింక ఇంకనైనా దుర్బుద్ధితనములు మాని తగిన పౌరుషము లేము సేయగ నొరకుండుము ఇడుమపడువారు సైతురే విధంబు. ఓ ధర్మరాజా, నన్ను అనడానికి నీకేం అధికారం ఉందయా? ఒకనాడు నువ్వు ఆ కపట ద్యూతం కౌరవులతో ఆడడం వల్ల కదా మనకి రాజ్యం పోయింది, అరణ్యవాసం వచ్చింది, దాస్యాన్ని పొందాం, ఎన్నో దుఃఖాలు పొందాం. నీ వల్ల మేము పడనటువంటి కష్టాలు ఏమిటి? యుద్ధం చేయడానికి పనికిరాని వాడివి ఓర్పు పట్టి ఉండడం నేర్చుకోవాలి. అంతేకాని యుద్ధము చేయలేవు ఓర్పు పట్టను అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇంకనైనా ఇటువంటి దుర్బుద్ధితో కూడుకున్నటువంటి పనులు మానేసి పౌరుషం లేనటువంటి వాడివి పౌరుషం లేనివాడిగా బతకడం నేర్చుకో. అంతేకాని పొగరబోతు వాళ్ళ మాట్లాడితే 10 మందిలో చులకనైపోతావు. కాబట్టి నువ్వు ఇన్ని కష్టాలు నీ వలన మేం పొందాము అన్న విషయాన్ని తెలుసుకుని ఇక ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండు అన్నాడు. అని అంతకుముందు వరలో పెట్టినటువంటి కత్తి మళ్ళీ తీస్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు చూశాడు, ఇదేమిటి ధర్మరాజుని నిందించేశాడుగా, ఇంకా ధర్మరాజుని చంపేసినట్టేగా, మళ్ళీ కత్తి తీస్తున్నాడు ఎందుకు అని అడిగాడు. అదేమిటి, దేనికి మళ్ళీ కత్తి తీస్తున్నావు అర్జున అన్నాడు. అంటే మహానుభావుడు ధర్మరాజు, అటువంటి ఆయనని ఇన్ని మాటలు అన్నానే, ఇన్ని మాటలు అన్నా నేను బ్రతకలేను, నా కంఠం నీ కోసేసుకుంటానన్నాడు. అయ్య బాబోయ్, మళ్ళీ ఇప్పుడు ఈ ఇబ్బందితోట. ఇంతకుముందేమో ఎవరైనా గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మంటే వాళ్ళని చంపేస్తానన్నావు. అందుకు ప్రత్యామ్నాయం నేనేం చెప్పా, ధర్మరాజుని తిట్టవయా, ధర్మరాజుని నిందిస్తే ధర్మరాజు గారిని చంపేసినట్టే అన్నాను. ఏదో నిందించావు, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ధర్మరాజుని అనవసరంగా నిందించాను కాబట్టి నాకంటా నే కోసేసుకుంటానంటున్నావు. మళ్ళీ ఇదో అల్లరా, ఓ పని చేయి, దీనికి పరిష్కారం ఏమిటంటే నిన్ను నువ్వు పొగిడేసుకో. నిన్ను నువ్వు పొగిడేసుకుంటే అర్జున చచ్చిపోయినట్టే. తనని తాను పొగుడుకున్నవాడు తనని తాను చంపేసుకున్నట్టే. కాబట్టి నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చనిపోయినట్టే సమానం అన్నాడు. అంటే అర్జునుడు తనని తాను పొగుడుకోవడం మొదలుపెట్టాడు. శివుడు తప్ప ఇంకెవడు ధనసు పట్టినటువంటి వాడు నాతో యుద్ధానికి సమానుడనని రాగలడు? రాజసూయం చేసినప్పుడు ఎంతమందిని ఓడించి ఎంత ధనాన్ని తీసుకొచ్చి నీకు ధర్మరాజా ఇచ్చాను. మహాపరాక్రమవంతులైనటువంటి సంసప్తకులను అణిచేశాను అంటే, కొద్దిమంది మాత్రమే బతికున్నారంటే నా పౌరుష ప్రతాపముల వలన తప్ప ఎలా సాధ్యమవుతుంది అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తప్పు మన్నించమని, అయ్యా
తప్పనిసరి పరిస్థితులలో కృష్ణ భగవానుడు చూపించినటువంటి మార్గంలో ప్రవర్తించాను తప్ప వేరొకటి నీ మనసులో పెట్టుకోకు, అన్న మాటలు అన్నట్టుగా విడిచిపెట్టేసేయమని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అనగానే ధర్మరాజు గారు బాధపడి, నువ్వు అన్న దాంట్లో తప్పే ఉందిరా, నువ్వు అన్న మాటలన్నీ నిజమే, నిజానికి మీ అందరినీ నేను చాలా కష్టపెట్టాను, ఇంకా నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఇక యుద్ధం చెయ్యాలని లేదు, రాజ్యం ఏలాలని లేదు, నా తరువాతి వాడు భీముడు కదా, యుద్ధంలో గెలిచాక భీముడికి పట్టాభిషేకం చేయండి, నేను ఇప్పుడే లేచి ఇలా అడవికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే కృష్ణ పరమాత్మ మళ్ళీ గబగబా వచ్చి ఆ ధర్మరాజును పట్టుకుని, ఏమయ్యా, ఏదో ఆ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరడం కోసమని చెప్పి నిన్ను నిందించమన్నాను, కానీ అవన్నీ మనసులో పెట్టుకుని నేను అరణ్యానికి వెళ్ళిపోమ్మన్నా, ఇటువంటి సమయంలో తప్పు, నువ్వు మాకు ఆశీర్వచనం చేసి పంపించు, తప్పకుండా మేము ఆ కర్ణుడిని సంహరించి విజయలక్ష్మిని చేపట్టి తిరిగి వస్తాం, నువ్వు ఇవాళ తప్పకుండా ఆ యుద్ధ భూమిలో కంఠం తెగిపోయినటువంటి కర్ణుణ్ణి చూస్తావు, కాబట్టి నువ్వు ఇంకా ఏ విధమైనటువంటి అరవరికలు మనసులో పెట్టుకోవద్దని చెప్పి పాదాలు పట్టుకుని శరణాగతుడినవుతున్నాను అని చెప్పి మహానుభావుడు, ఆయనకి ఏం అవసరం, ఆ పాండవ పక్షాన్ని నిలబెట్టడం కోసమని ధర్మరాజు గారిని బ్రతిమాలి, విను సత్యంబాడెద పార్థునిచే నేడెల్ల భంగి దునుమంబడు కర్ణుని దశ చింతయు వంతయు మనుజేశ్వర విడువు పంపు మమ్ము తెలివితోన్. ఇంకా కర్ణుడి విషయంలో నువ్వు ఏ విధమైన బెంగా పెట్టుకోకు, చచ్చిపోయినట్టే కర్ణుడు, ఆశీర్వదించి పంపించమంటే ఆ అర్జునుడు ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెడితే, అయ్యో అనవసరంగా ఒకళ్ళనొకళ్ళం ఇన్ని మాటలు అనుకున్నాం, మనసులు బాధ పెట్టుకున్నాం, అర్జున ఎన్ని చేశావని చెప్పి ఇద్దరు కౌగులించుకుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేసి ఆ కృష్ణార్జునుల్ని పంపిస్తే ఇద్దరూ సంతోషంగా బయలుదేరుతుంటే కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున, ఇన్ని కష్టాలకి కూడా కారణమైనటువంటి వాడు ఆ కర్ణుడే కదా, ఒకనాడు అనరాని మాటలన్నీ మిమ్మల్ని సభలలో అన్నాడు, ఏమీ ఎరగనటువంటి మహాతల్లి పుణ్యమూర్తి మహాపతివ్రత ఆ ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేయించాడు, అటువంటి వాడు మీ యొక్క సమస్త కష్టములకు కారణమైనటువంటి వాడు, అటువంటి కర్ణుడిని ఇవాళ నువ్వు యుద్ధంలో తెగటార్చవలసిందే అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అనవుడు అమ్మహీపతికి అర్జునుడు ఇట్లను, నేడు కన్ను నేనని బడవయితు నీ అడుగులాన తదీయ సుహృద్గణంబుతో వినుమటు సేయకే మడిగి వెల్వెలబారుడు మోము తోడవత్తునే ఇటు కృష్ణ సారథియు తూలునే మాన విహీన వృత్తి అయి. అన్నయ్య, నీ పాదముల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇవాళ నేను కర్ణుణ్ణి చంపి తీరుతాను, నువ్వు ఇంకా దీని గురించి ఏమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత సంతోషంగా బయలుదేరిన తర్వాత ఆ కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కర్ణుణ్ణి సంహరించాలి అనేటటువంటి పూనికతో ఉన్నారు. అటువంటి పూనికతో ఉన్నటువంటి సమయంలో అవతల యుద్ధంలో అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు అని భీముడు వెతుకుతున్నాడు. ఈలోగా ఆ యుద్ధ భూమిలోకి అర్జునుడు ప్రవేశించిన తర్వాత భీముడు సంతోషాన్ని పొందాడు. భీముడికి ఎదురుగుండా దుశ్శాసనుడు వచ్చాడు. అసలే భీముడు యుద్ధంలో విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. అటువంటి ఆగ్రహ సమయంలో ఆ దుశ్శాసనుడు కనపడేటప్పటికీ భీముడికి ఎక్కడ లేని ఆగ్రహం కలిగి ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిన తరువాత ఆ భీముడు తన గదతోటి దుశ్శాసనుణ్ణి కొట్టాడు. నెత్తురు కారిపోతున్నటువంటి దుశ్శాసనుడు భూమి మీద పడిపోయాడు. పెద్ద పులి లేడిపిల్లని ఎలా ఆక్రమిస్తుందో భీముడు అలా ఆక్రమించి మహోద్రేకంతో ఆ దుశ్శాసనుడి వంక చూస్తూ, ఒకనాడు అనేక దురుసు మాటలు నువ్వు ఆ కపట జూతం జరిగినటువంటి సభలో మాట్లాడావు, ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఇక మాట్లాడడానికి అవకాశం ఉండదు, కాబట్టి మాట్లాడు. మండిపోతున్నాను నేను ఇవాళ, నువ్వు మాట్లాడితే ఆ మంట ఇంకా పెరుగుతుంది, అప్పుడు దారుణంగా మరణిద్దుగానివి అని మాట్లాడుతూ ఆ కోపంతో కూడినటువంటి ఎర్రని చూపుల కాంతులతో చూసేటప్పటికీ అరణ్యం అంటుకుంటే లేళ్ల గుంపులు ఎలా పారిపోతాయో యుద్ధంలో చుట్టూ నిలబడినటువంటి సైన్యం అంతా కూడా భయంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు. మిగిలినటువంటి యోధులు ఆ
భీముడి యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎక్కడి వారక్కడే కదలకుండా నిలబడిపోయారు. లీలంగేలనమర్చి మత్తగజగేళీ సుందరోల్లాసమాభీలత్వం బలరింప త్రిప్పు చదలం పృథ్వీస్థలం వేయిచు ముంగాలం త్రోయు మొగంబు వ్రేయు దశలుగ్రస్ఫూర్తి వీక్షించు మోకాలూదుంబయి క్రమ్మరంగమెడ చిక్కంద్రొక్కి నిల్చున్ నగున్. ఆ భీముడు విపరీతమైనటువంటి కోపానికి లోనయ్యాడు. ఆ దుశ్శాసనుడు అన్న మాటలు, ద్రౌపదీదేవి పట్ల ఆ దుశ్శాసనుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన జ్ఞాపకానికి వచ్చినటువంటి భీముడు ఆ దుశ్శాసనుడిని ఎత్తి పట్టుకొని గిరగిర తిప్పి పైకెత్తి నేలకేసి కొట్టాడు. ఆ పాదం యొక్క చివరి భాగంతో మెడ మీద తొక్కి పట్టుకున్నాడు. ముఖం మీద తన చేత్తో చరిచి దెబ్బలు కొట్టాడు. చాలా కోపంతో మోకాలుతో తొక్కి గుండెల మీద పట్టుకున్నాడు. మెడలోని మళ్ళీ పాదంతో గట్టిగా తొక్కాడు. లేచి నిలబడ్డాడు. పెద్ద నవ్వు నవ్వాడు. ఏ నురము వ్రచ్చి నిత్తురు తేనియ ఇది త్రావెదన్ గదిసినన్ గడిమిన్ మానుప దిక్కు కలిగిన రానిమ్ము ఎలుగింపు మీ మొనంగలవారిన్. ఇంకా దుశ్శాసనుడు కొద్దిగా కొస ప్రాణంతో ఉన్నాడు. ఏది నీ గుండెలు ఇప్పుడు బద్దల కొట్టి ఒకనాడు నేను ఏమని ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ నెరవేరేటట్టుగా నీ నెత్తురు తాగుతాను. నిన్ను రక్షించేవాడు ఎవరైనా ఇక్కడ యుద్ధభూమిలో మీ వీరులలో ఉంటే వాడిని రమ్మను, నేను చూస్తాను అని చెప్పి ఆ దుశ్శాసనుణ్ణి భయపెట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హడిలిపోయేటట్టుగా నరసింహుండ సురేంద్రు వ్రత్సు కరణి రౌద్రంబుదగ్రంబుగా ఉరమత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరం ఉల్లాసియై దోయిటన్ వెరవారంగునిత్రావు మెచ్చు జవికిన్ మినున్ మొగంబున్ భయంకర రేఖం వరయంగ చలికొను అక్కౌరవ్యు చూచున్ బొరిన్. ఆ దుశ్శాసనుణ్ణి చంపినటువంటి రీతి పరమ భయంకరమైనటువంటి రీతిలో భీముడు చంపి ఒకనాడు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఎంత భయంకరంగా సంహరించాడో అంత రౌద్రాకారంతో సంహరించి ఆ దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని తన వేళ్లతో చీల్చి దోసిట్లోకి ఏదో తేనె తీసుకున్నట్టుగా నెత్తురు తీసుకుని దాన్ని పెదవులకు తగల్చి లోపలికి తాగుతూ ఆ ముఖమంతా కూడా భయంకరమైనటువంటి రీతిలో జీవురించి ఉండగా కనుబొమలు కలిసేటట్టుగా ముడివేసి ఒళ్ళంతా నెత్తురు చల్లుకుంటూ ఆ కౌరవులందరి వంక చూస్తూ భయంకరమైనటువంటి నవ్వుతున్నాడు. అంత రాక్షసంగా ఆ శత్రువీరుడి యొక్క నెత్తురు మీద చల్లుకుంటూ ముఖం మీద చల్లుకుంటూ గుండెలు పగలగొట్టి చీల్చి నెత్తురు త్రాగుతున్నటువంటి ఆ భీముడి యొక్క రూపాన్ని ఆ యుద్ధభూమిలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ చూశారు. పైగా ఆ నెత్తురు దోసిటితో పట్టుకున్నటువంటి భీముడు పెద్దగా అరిచాడు. తల్లి చన్నుల పాలేను త్రావనెట్టుల ఆనని పలు తెరగుల తేనియలును ఖండ శర్కరతోడి దుగ్ధంబులనుభవింపబడవే అవి ఇంత ఇంపు కావు. నా పసితనంలో నేను అమ్మ పాలు త్రాగాను, అవి కానీ ఆ తర్వాతి కాలంలో పెరిగి పెద్దవాడినైన తరువాత నేను తాగినటువంటి తేనె కానీ పటికి బెల్లం కలిపినటువంటి పాలు కానీ ఇంత రుచిగా లేవు. అంత గొప్ప రుచిగా ఉంది ఈ దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చినప్పుడు పొంగినటువంటి నెత్తురు త్రాగుతుంటే అన్నాడు. అంటే నిజంగా ఆయన త్రాగలేదు, అది తర్వాత చెప్తాడు ఆయనే. కానీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి పెదవులకు నెత్తురు తగిలించుకుని ముఖం మీద జల్లుకుని ఒంటి మీద చల్లుకుని ఇటువంటి మాటలు అంటూ అందరి వంక భయంకరంగా చూస్తూ అని ఎలిగెత్తి పల్కునలినాడు మహోద్ధతిత్రుళ్ళు ఆర్చు బెల్చన భుజమప్పళించు తమ సైనికులన్ మనవారు రక్కసుండని వెరగందువారు గళితాయుధులయ్యడివారు భీతి మూర్ఛను పడివారునై రణవిరామము పొంద మదోత్కటాకృతిన్.
అని గట్టిగా అరుస్తూ ఉత్సాహంతో ఆ ఒళ్ళంతా రక్తం చల్లుకుని గంతులేస్తూ తుళ్ళుతాడు, అరుస్తాడు, భుజాలు గట్టిగా చరుచుకుంటాడు. రాక్షసుడా భీముడా అని చెప్పి యుద్ధభూమిలో ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. కొందరు పట్టుకున్న ఆయుధాలు విడిచిపెట్టేశారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి యుద్ధం చెయ్యాలనుకున్న వాళ్ళు యుద్ధం చెయ్యడం కూడా మానేసేసి అలాగే నిలబడిపోయారు. ఆ కాలు పట్టుకుని ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని పైకెత్తి, ఆ రోజున మేమందరం అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు పశువులం అన్నావు, ఆ కపట ద్యూతం జరిగిన చోట మమ్మల్ని అవమానించి మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడమే? మేము పిలుస్తున్నాం, కౌరవులందరూ పశువులు. ఆనాడు ద్రౌపదీదేవికి భర్త లేడు కాపాడడానికి, 5గురు నిన్ను వదులుకున్నారు అని అన్నారు కదా, ఇప్పుడు మీ భార్యలందరూ కూడా పసుపు కుంకుమలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్లల్లో తోశారు నన్ను చిన్నతనంలో, విషం అన్నంలో కలిపి పెట్టారు, పాము కాట్లకి నన్ను గురి చేశారు. ఇన్నాళ్ళు నీతి తప్పకూడదని ఊరుకున్నాం, ఊరుకోకుండా జూదంలో మమ్మల్ని ఓడించి అరణ్యవాసానికి పంపించారు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు పరువు పోగొట్టుకుని నిందల పాలు కావడం తప్ప ఏమిటి సాధించాడు జీవితంలో? ఆ సభలో ఆనాడే అటువంటి పనులు చెయ్యవద్దు అని ఉంటే ఇంత కీడు జరిగి ఉండేది కాదు. మాట్లాడవలసినటువంటి సమయంలో ధృతరాష్ట్ర మహారాజు మాట్లాడలేదు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఇంత కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినది అని చెప్పి ఆ భీముడు, విను, నేను జయబూనిన పనులందొకటి కడతేరి, విను, నేను చేయపూనిన పనులందొకటి కడతేరి, పాపాత్ము సుయోధని బొరుగుని తలదన్నుదు, నన్ను రెండవ పనియు తీర్ప నరిగెదనెలమిన్. నేను ప్రతిజ్ఞ చేసిన వాటిల్లో ఒకటి పూర్తయిపోయింది. దుశ్శాసనుణ్ణి ఘోరంగా సంహరించి అందరూ చూస్తుండగా గుండెలు బ్రద్దల కొట్టి నెత్తురు త్రాగుతానన్నాను, పూర్తి చేశాను. రెండవది, యుద్ధభూమిలో దుర్యోధనుణ్ణి ఓడించి తల తన్నుతాను అన్నాను. అలాగే ఒకనాడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడేసి తల తంతాను అన్నాడు. అనేటప్పటికీ అందరూ భయంతో కంపించిపోయి దగ్గరికి రావడం కూడా సాహసం చెయ్యలేక ఆపాదమస్తకం స్తంభీభూతులైపోయినటువంటి వాళ్ళు అయిపోయి ఉండగా, ఆ దుర్యోధనుడి యొక్క సోదరులు కొంతమంది గబగబా బయలుదేరి భీముడి జోలికి వెళ్ళారు. అందులో కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్గ్రహుడు, ఆలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు అనేటటువంటి వారు బాణాలు పట్టుకుని భీముడి మీదకి వెళ్ళారు. ఆ దుశ్శాసనుడిని చంపేశాడన్న కోపంతో. అర్జునుడు నవ్వుతూ చూస్తున్నాడు, అన్నయ్య ఇవాళ గొప్ప ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కర్ణుడిని చంపడానికి అర్జునుడికి కూడా మంచి పూనిక. భీముడి జోలికి వస్తారేమో ఎవరైనా అని ఎక్కుపెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ పిల్లలందరూ కూడా ఈ దుర్యోధనుడి యొక్క సోదరులు భీముడి మీదకి వెడదాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా బాణాలను ప్రయోగించి అర్జునుడు చంపేశాడు. చంపేసేటప్పటికి వాళ్ళందరూ పడిపోయారు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేరింది అనేటటువంటి గొప్ప సంతోషంలో ఉన్నాడు. పెద్ద ఉపద్రవం తప్పిపోయింది. ఆ కోపంలో కత్తి తీసి ధర్మరాజుని చంపేసి ఉంటే ఎంత ఉపద్రవం వచ్చేదో అన్న మాట విన్నాడు. విని అన్నగారిని నింద చేసి ఊరుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. నింద చేశాను, బతకలేనని, చచ్చిపోతానంటే నిన్ను నువ్వు పొగుడుకోమంటే మళ్ళీ పొగుడుకున్నాడు. పొగుడుకుని అర్జునుడు దక్కాడు, ధర్మరాజు దక్కాడు అని కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నారు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపడం చూసినటువంటి అర్జునుడు గొప్ప సంతోషాన్ని పొంది అదే పూనికతో కర్ణుణ్ణి చంపాలని వెళ్ళడానికి కావలసిన ధృతిని పొంది ఉన్నాడు. ఇటువంటి పొంగు ధర్మ సంస్థాపనకి తగినటువంటి సమయమని సహజంగా కృష్ణ పరమాత్మ మనసులో సంతోషించి ఉంటారు. అధర్మపక్షం బలహీనపడి నీరసించి మనసులలో కుంది ఉంది. అధర్మం నీరసించడం, ధర్మం బలపడడం, సంతోషంగా ఉండడం గొప్ప శుభసూచన. కాబట్టి అటువంటి శుభ పరిణామము దగ్గర ఈనాటి ప్రసంగాన్ని ఆపుచేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి ప్రవచనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. స్వస్తి.